Hello everybody, welcome to my channel. Today we are going to learn about Of Studies, that is written by Francis Bacon. Here in this lesson, the author he explains the different kinds of reading. So let us see the lesson. Let me read the lesson. Studies serve for delight, for ornament and for ability. Their chief use for delight is in privateness and retiring, for ornament is in discourse, and for ability is in the judgment and disposition of business. For expert men can execute and perhaps judge of particulars one by one, but the general counsels and the plots and marshalling of affairs come best from those that are learned. దట్ మీన్స్ ఇక్కడ ఈ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఆఫ్ స్టడీస్ అనే వ్యాసాన్ని ఫ్రాన్సిస్ బ్యాకన్ రాసినటువంటి వాడంటూ ఇక్కడ ఈయన మానవ జీవితంలో అధ్యయనం అంటే రీడింగ్ అంటే చదవడం యొక్క ప్రాముఖ్యతని వివరిస్తున్నాడు. బ్యాకన్ తన వ్యాసంలో 3 ప్రయోజనాల గురించి వివరించాడు. అదేంటంటే మొదటిది ఆనందించడానికి, రెండవది అభరణానికి, మరియు మూడవది సామర్థ్యం కోసం. ఓకే, డిలైట్ అంటే ఆనందించడం, ఆర్నమెంట్ అంటే ఆభరణాలు, నెక్స్ట్ అబిలిటీ అంటే సామర్థ్యం కోసం. దాని తర్వాత ఆయన ఏమంటారంటే చదువు ద్వారా మనం ఏదైతే జ్ఞానాన్ని పొందుతామో అది సంభాషణ సమయంలో ఆభరణంగా పనిచేస్తుంది. ఇక్కడ ఆభరణం అంటే మనం ఏదో వేసుకునే జ్యువెలరీస్ కాదు. చదువు ద్వారా మనం పొందిన జ్ఞానాన్ని మనం సంభాషించేటప్పుడు ఆ సమయంలో మనకు ఆభరణంలాగా ఉపయోగపడుతుంది అన్నట్టు. కానీ బ్యాకన్ ప్రకారంగా ఎక్కువగా చదివిన వారు అంటే ఎక్కువగా చదివినా కూడా స్లోత్ అంటే ఇక్కడ ఏంది లేజినెస్ వచ్చే అవకాశం ఉంది అని ఆయన అంటున్నాడు అన్నట్టు. తర్వాత लेट मी एक्सप्लेन इट इन हिंदी. फ्रांसिस बैकन ऑफ स्टडीज़ लेसन को फ्रांसिस बैकन ने लिखा है एंड उन्होंने ऐसे भी बताया है कि 3 चीज़ों के लिए पढ़ते हैं लोग, 3 चीज़ों के लिए पढ़ते हैं. उनका कहना है कि लोग 3 चीज़ के लिए पढ़ते हैं. वो है फर्स्ट वाला डिलाइट यानी आनंद के लिए कुछ लोग पढ़ते हैं. नेक्स्ट ऑर्नामेंट यानी दिखावा के लिए पढ़ते हैं, यानी गहना, यानी हम किसी से संभाषण करते समय हमें आइडियाज़ मिलता, अगर से हमें ज्ञान रहा तो हम तरह तरह के बात कर सकते हैं, इसीलिए उसे कहते हैं कि ऑर्नामेंट. देन एबिलिटी मतलब जजमेंट देने के लिए हर जगह अपना ज्ञान आगे बढ़ाना, यानी हमारे अंदर कैपेसिटी एबिलिटी रहा तो हमें आगे बढ़ सकते हैं. बट टू स्टडी मोर यानी ज़्यादा स्टडी करना भी स्लोथ. यहाँ फ्रांसिस बैकन के कहना है कि ज़्यादा पढ़ना भी लेज़नेस का कहा जाता है. नेक्स्ट लेट मी कंटिन्यू द लेसन. टू स्पेंड टू मच टाइम इन स्टडीज़ इज़ स्लोथ. टू यूज़ देम टू मच फॉर ऑर्नामेंट इज़ एफेक्टेशन. टू मेक जजमेंट होली बाय देयर रूल्स इज़ द ह्यूमर ऑफ द स्कॉलर. They perfect nature and are perfected by experience. For natural abilities are like natural plants that need pruning by study, and studies themselves do give forth directions too much at large, except they be bonded in by experience. यानी ఇక్కడ చెప్పడం ఏంటంటే మన ఫ్రాన్సిస్ బ్యాకన్ ప్రకారంగా ఆయన ఉద్దేశంలో ఎక్కువగా చదివితే లేజినెస్ వచ్చే అవకాశం, అంటే లేజినెస్ అంటే ఆలసి అంటే లేజినెస్ సోమరిగా తయారయ్యే అవకాశం ఉంది. అండ్ ఆయన ఉద్దేశం ప్రకారం ఇక్కడ మార్షలింగ్ అఫేర్స్ అంటే ఆర్మీ ఆఫీసర్, ఇక్కడ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఏం చెప్తుందంటే ఒక మార్షలింగ్ అఫేర్స్ అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ కావాలి అంటే చాలా కష్టపడితే కానీ అక్కడ వరకు మనం చేరుకోలేం. అంటే చదువులో కూడా మనం ఎన్నో రకాలుగా చదివి కరెక్షన్ చేసుకుంటేనే మనకు ఎబిలిటీస్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే అధ్యయనం అనేది ఒకరు తీర్పు మరియు సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది, అంతే కదా. మన తీర్పుని మన సామర్థ్యాన్ని మెరుగుపరిస్తే చదవడం అనేది చాలా అవసరం అన్నట్టు.
మళ్ళీ ప్రయోగాత్మకమైన వారు, ప్రాక్టికల్గా ఉన్నటువంటి వారు అధ్యయనంను తరచు ఖండిస్తారు. ఓకేనా. కానీ తెలివైన వారు దీన్ని ఏం చేస్తారు, దీన్ని ఉపయోగించుకుంటారు అన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పడం జరిగింది, న్యాచురల్ అబిలిటీస్ అంటే సహజంగా ఉన్నటువంటి మన కళలు కానివ్వండి, మన నైపుణ్యాలు కానివ్వండి, అవి న్యాచురల్ ప్లాంట్స్ లాగా, అంటే సహజంగా పెరిగే మొక్కలలాగా వాటికి కటింగ్స్ కానివ్వండి అవన్నీ ఏమి అవసరం లేదు. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్లో మనం కరెక్షన్ చేసుకుంటూ మనం పర్ఫెక్ట్గా అయ్యే అవకాశం ఉందన్నట్టు, అవుతాం కూడా. సో यह बैकन कहने का मतलब ये है कि जो ऑर्नामेंट के लिए पढ़ते हैं वो लोग दिखावा करते हैं, और एबिलिटी वाले क्या करते हैं, हर जगह अपनी स्टडी से ही काम लिया जाता है. एंड वो है ना, प्रैक्टिकल आदमी के लिए बात कर रहे हैं. वो एक अच्छा स्कॉलर तो बन सकता है, लेकिन प्रैक्टिकल आदमी नहीं बन सकता, क्योंकि प्रैक्टिकल आदमी उनके अंदर उनका सही एबिलिटीज़ कैपेसिटी रहने के बावजूद, यानी यहाँ नेचुरल एबिलिटीज़ आर लाइक नेचुरल प्लांट्स. इसका मतलब ये है कि नेचुरल एबिलिटीज़ है ना, हम में जो भी नेचुरल कैपेसिटी एबिलिटी है वो है ना नेचुरल पेड़ की तरह, उसे कुछ बाहर से देने का ज़रूरत नहीं रहता, क्योंकि हम प्रैक्टिस से हम परफेक्ट बन जाते हैं. उसका मतलब ये है कि वो एक स्कॉलर वो इसे है ना जजमेंट होली करता है, एंड ह्यूमरस से यानी हंसी मजाक से उन्होंने अपना काम चला लेता है. स्टडी करने का जब मज़ा आता है तब हम कुछ पढ़े कि हमें प्रैक्टिकल एक्सपीरियंस मेक्स मैन परफेक्ट, यानी हमें प्रैक्टिकल एक्सपीरियंस से हमारे गलतियों को हम मिटा सकते हैं, तो हम एक्सपीरियंस से परफेक्ट बन सकते हैं, नहीं तो बाहरी दुनिया में सक्सेस नहीं हो पाती. ये है अपना फ्रांसिस बैकन का मतलब. देन नेक्स्ट लेट मी रीड द कंटिन्यूएशन. Crafty men condemn studies, simple men admire them, and wise men use them, for they teach not their own use, but that is a wisdom without them, and above them won by observation. Read not to contradict and confute, nor to believe and take for granted, nor to find talk and discourse, but to weigh and consider. Some books are to be tasted, others to be swallowed, and some few to be chewed and digested. అంటే ఇక్కడ క్రాఫ్టీ మెన్ గురించి చెప్పడం జరిగింది బ్యాకన్. క్రాఫ్టీ మెన్ అంటే కపటి వ్యక్తి ఎల్లప్పుడూ ఎడ్యుకేషన్ గురించి ఏం మాట్లాడతాడు, వాడు సరిగా మాట్లాడడమే రాదన్నట్టు. కపటి వ్యక్తి ఎల్లప్పుడూ ఎడ్యుకేషన్ గురించి, అధ్యయనం గురించి సరిగ్గా మాట్లాడలేడు. కానీ సాధారణ వ్యక్తి ఎలా ఉంటాడు, అధ్యయనాన్ని మెచ్చుకుంటాడు అన్నట్టు. సాధారణమైన వ్యక్తి అధ్యయనాన్ని మెచ్చుకుంటాడు. అదే వైస్ అంటే తెలియగలవారు, వారు ఏం చేస్తారు, అధ్యయనం ద్వారా ఎక్స్పీరియన్స్ని పొందడమే కాకుండా దాన్ని ఏ విషయంలో ఎక్కడ పాటించాలనో, ఎక్కడ అవసరం ఉన్న దగ్గర ఎక్కడ వాడాలనో ఆ విధంగా వాడతాడు అన్నట్టు. అంటే అనవసరమైన ప్లేస్లో అనవసరంగా వాదించడం టైం వేస్ట్ లాంటిది అని మన బేకన్ యొక్క అభిప్రాయం అన్నట్టు. అయితే ఆయన ఏమంటాడు ఇక్కడ, ఆయన బేకన్ ప్రకారంగా రకరకాల బుక్స్, మనుషులకు రకరకాల బుక్స్ మన జీవితంలో ఎన్నో బుక్స్ ఎదురవుతాయి. వివిధ పుస్తకాలను అధ్యయనం చేయాల్సిన వివిధ రకాలైనటువంటి మార్గాల గురించి చెప్పాడంటూ. ఎలా అంటే కొన్ని పుస్తకాలు రుచి చూడాలి, మరికొన్ని పుస్తకాలను మింగాలి. అంటే ఇక్కడ సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాల్డ్. అంటే కొన్ని పుస్తకాలని రుచి చూడాలి, మరికొన్నిటిని మింగవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరికొన్నిటిని ఫ్యూ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్, అంటే మరికొన్నిటిని నమిలి మింగాల్సిన అవసరం ఉంటుంది. అంటే మరికొన్నిటిని నమిలి జీర్ణించుకోవాలి. దీని అర్థం కొన్ని పుస్తకాలను తేలికగా పరిశీలించాలి, అంటే
రుచి చూడడం, అదే సమయంలో మరికొన్ని పుస్తకాలను అర్థం చేసుకొని ఆనందించాలి. అంటే మింగడం, మరోవైపు కొన్ని పుస్తకాలను జీర్ణించుకోవాలి అనగా అది అర్థమైంది. వాటి అర్థాన్ని పూర్తిగా సంగ్రహించాలంటే కొన్ని పుస్తకాలు సమ్ బుక్స్ ఫ్యూ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్, అంటే దీని అర్థం ఏంటంటే కొన్ని పుస్తకాలని పూర్తిగా సంగ్రహించి వాటిని మన జీవితంలో అమలు పరచాలి. వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్, అప్పుడే ఆ బుక్స్ చదివినటువంటి సార్థకం ఉంటుంది. यानी बैकन का मतलब ये है कि यहाँ पर उन्होंने क्राफ्टी मैन के बारे में बताया है. क्राफ्टी मैन यानी कपटी आदमी. कपटी आदमी के बारे में क्या बताया है उन्होंने? कपटी आदमी हमेशा एजुकेशन की बुराई करेगा एंड सादा आदमी यानी सिंपल मैन पढ़ाई की तारीफ़ करेगा. तारीफ़ यानी एडमायर करेगा. एंड नेक्स्ट इज़, लेकिन एक वाइज मैन, यहाँ वाइज मैन के बारे में बताया है. दे यूज़ देम यानी वाइस मैन यानी इंटेलिजेंट आदमी पढ़ाई का एक्सपीरियंस लेगा, उसका पूरा यूज़ करेगा. एंड बैकन ये भी वार्निंग दे रहा है क्या, बिना मतलब की जगह पर आर्ग्यूमेंट नहीं करना चाहिए क्योंकि वो एक तरह का टाइम वेस्ट है. एंड बैकन के हिसाब से सम बुक्स आर टू बी टेस्टेड, उन्होंने बुक्स के बारे में किस बुक को कैसा पढ़ने का तरीका बताया है. वह बोल रहे हैं कि उनका मतलब ये है कि ज़रूरी नहीं है कि हर बुक को हम पूरा पढ़ें या कि थोड़े बुक्स को स्वैलो करें यानी पूरा पढ़े ताकि हम कुछ लोगों को गाइड करें. कुछ बुक्स यानी दूसरे पढ़े तो हम उनमें से कुछ इम्पोर्टेंट सब्जेक्ट्स कर लेना चाहिए. यानी उनका मतलब ये है कि थोड़े बुक्स को हम देर आर सम बुक्स टू बी टेस्टेड यानी कुछ बुक्स को हम टेस्ट करना यानी ऐसा खाली पढ़ के बाजू में रख देना. एंड अदर्स टू बी स्वैलो, स्वैलो यानी मिंगल लेना चाहिए यानी उसको बुक में जो भी लिखा गया है वो हमें डाइजेस्ट कर लेना, मतलब माइंड में चिढ़ा लेना चाहिए. एंड सम बुक्स टू बी च्यूड एंड डाइजेस्टेड. च्यूड एंड डाइजेस्टेड यानी उसको चबा के मिंगल लेना यानी उसमें जो भी है उसका अंतर जो भी है वो हम समझना और हमारे रियल लाइफ में उसको हम अप्लाई भी करना. इसका मतलब ये है कि जो भी हमें एक्सपीरियंस बुक्स पढ़ने से मिलता है उसको हम नित्य जीवन में अप्लाई करने का ज़रूरत है. ये है बैकन का कहना. देन द नेक्स्ट पार्ट टू बी कंटिन्यूड टुमारो. थैंक यू फॉर वॉचिंग माई वीडियो. Please like, share and subscribe. See you in the next class.